హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశ్వర్ స్టేజమ్మ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చేసండి రాజమండ్రి సిటీ అండి. ఈ వీడియో కంటే ముందు రాజమండ్రి పెళ్లి వీడియో పెట్టాను కదండి, అదే రోజున ఇది కూడా. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందనేసి ఇది అందులో పెట్టలేదండి, సపరేట్గా పెడుతున్నాను. ఆ రోజు మార్నింగ్ పెళ్ళికి వెళ్ళి వచ్చేసిన తర్వాత సాయంత్రం మాటలు స్వీట్ ఫుడ్ సెంటర్ అనేసి ఆ రాజమండ్రి ఏరియాలో అయితే ఉందండి. అక్కడికి మా మేనగోళ్ళు అయితే మొత్తం అందరినీ అయితే తీసుకెళ్ళింది. ఇక్కడ మొత్తం ఫాస్ట్ ఫుడ్డేనండి. ఈ షాపులన్నీ 10 షాపులు ఉన్నాయండి. 10 షాపుల్లో కూడా మిల్క్ షేకులు, అలాగే ఫాస్ట్ ఫుడ్లు, పానీపూరీలు ఇవి తప్ప వేరే ఏవీ లేవండి. ఈ షాపులకి ఎదురుగా మనం కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది. ఎంతసేపు కావాలో అంతసేపు కూర్చొని మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చుకుంటున్నామో అది తినేసి హ్యాపీగా అయితే కొంచెంసేపు అలా కూర్చొని ఆడుకొని అయితే వెళ్ళొచ్చు. అంత బాగుందండి. కొంచెం ఎదరికెళ్ళి చూపిస్తాను. ఎదరికెళ్ళేసరికి మొత్తం ఇదంతా రోడ్డు రండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే షాపులు కట్టు, ఇక్కడ ఏమీ లేవు, మొత్తం అదంతా చీకటి. ఇక్కడి నుంచి స్టార్టింగ్ అండి. లైన్గా ఒక సైడే 9 షాపులు కానీ 10 షాపులు ఉన్నాయండి. ఈ 10 షాపుల్లోనే మొత్తం ఫాస్ట్ ఫుడ్ అనేది ఉంది. ఇక్కడ చిల్లీ చికెన్, చికెన్ మంచూరియా, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్, అలాగే చికెన్ పకోడీ, చికెన్ నాన్ వెజ్కి సంబంధించిన చాలా రకాలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి కూడా చూడడానికి. ఎప్పుడు మేము బయట ఫాస్ట్ ఫుడ్కి అనేది వెళ్ళలేదు, నేను తినలేదు కూడా. ఫస్ట్ టైము మా మేనగోళ్ళు అయితే తీసుకొచ్చింది ఇక్కడికి. అదిగోండి షాపులకి ఎదురుగా మనకి కూర్చోవడానికి అయితే అరుగు టైప్ లాగా ఉన్నదండి. అది వెనక సైడ్ కూడా మొత్తం గడ్డి వేసేసారు. మనం కూర్చున్నా సరే ఏ మట్టి అంటుకోకుండా కూర్చోవడానికి కూడా చాలా బాగుందండి. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, మనకు నచ్చింది వెళ్ళి తెచ్చుకొని అయితే ఫ్రీగా తినవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. అక్కడైతే మా మేనగోళ్ళు, మా అమ్మాయి, అలాగే మా చిన్న మేనగోళ్ళు, మా వదిన గారు అయితే కూర్చున్నారు. ఇలా నడుచుకుంటూ మా అత్తయ్య గారును అలాగే మా మేనల్లుడు అయితే వస్తున్నారండి. అదే ఇందాక మా మేనగోళ్ళు వాళ్ళు కూర్చున్నారు కదా, అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ షాప్స్ కూడా ఒక సైడే ఉన్నాయండి, లైన్గా ఉన్నాయి. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క వెరైటీలు అయితే ఉన్నాయి. కొన్ని వెరైటీలు ఒక్కొక్కటి అలా తీసుకుంటూ కూడా వెళ్ళాను షాప్ మొత్తము. ఇంకా మొత్తం అందరం ఒక దగ్గర అయితే నించొని ఫస్ట్ అయితే ఏం తిందామా అని అయితే మా మేనగోళ్ళు అడుగుతుంది. అందరూ చెప్తున్నారు. ఇంకా మా మేనగోళ్ళు అయితే ఫస్ట్ పానీపూరి టేస్ట్ చేద్దాము, చాలా బాగుంటుంది ఇక్కడ అనేసి ఇంకా పానీపూరి బండి దగ్గరికి అయితే వచ్చామండి. మొత్తం అందరిని అక్కడ కూర్చోబెట్టేసి మా మేనగోళ్ళు, నేను, అలాగే మా మేనల్లుడు, మా ఆయనగారు అయితే ఇక్కడికి వచ్చి మొత్తం అక్కడ ఏమేమి వెరైటీస్ పానీపూరీలు ఉంటాయో ఆ లిస్ట్ అంతానండి. ఇది ఎంతెంత రేటో ఇక్కడ మొత్తం అయితే ఉంది. ఇంక మా మేనగోళ్ళు అయితే పానీపూరి ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ ఇంకా పానీపూరి తీసుకొని మా అత్తయ్య గారి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి మొత్తం అందరం అయితే తిన్నాము. నేను ఇప్పటికొచ్చి పానీపూరి అసలు ఎప్పుడు తినలేదండి, బయట కానీ ఇంట్లో కానీ అసలు తినలేదు. ఎందుకో నాకు పానీపూరి అంటే ఇష్టం లేదు. కానీ ఫస్ట్ టైం మా మేనగోళ్ళు అయితే నన్ను బలవంతంగా తినిపించింది. నిజంగా చాలా టేస్టీగా ఉందండి పానీపూరి. ఇంకా పానీపూరి తినేసిన తర్వాత నూడిల్స్ కూడా చాలా బాగుంటుంది అత్త అనేసి నూడిల్స్ షాప్కి అయితే తీసుకువెళ్తుంది. ఇంకా షాప్కి అయితే అక్కడికి వెళ్తున్నాము.
షాప్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఎవరికో కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు. వాళ్ళది అయిపోయిన తర్వాత మాది ఆర్డరు. ఈలోగా అయితే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం వీడియో అయితే తీసుకుంటామని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాము. ఇక్కడ రైస్తోని అలాగే నూడిల్స్తోని ఇంకా వెరైటీ కూడా చేస్తున్నారండి. అయితే నేను షాప్ ఎదరి నుంచి తీస్తున్నానండి, అద్దం దగ్గర నుంచి. అది సరిగ్గా కనిపించట్లేదు ప్రాసెస్ అనేది. అయితే ఆ షాపు అంకుల్ మాత్రం కొంచెం ఇలా లోనకొచ్చి ఎదరికొచ్చి తీసుకోమ్మా అనేసి అన్నారు వీడియో. ఇంకా నేనైతే వెళ్ళలేదు, కొంచెం భయమేసింది. ఇంకా మా మేనల్లుడు ఫోన్ తీసుకొని అత్త నేను తీస్తానని చెప్పేసి లోనకి వెళ్ళి అయితే తీసాడు. ఈ ఫ్రైడ్ రైస్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మాకు నూడిల్స్ అనేది చేస్తున్నారండి. ఆ నూడిల్స్ ప్రాసెస్ మొత్తం వీడియో అయితే తీసాము, చూడండి. ఎగ్గు అలాగే చికెన్ వేసి అయితే చేశారు నూడిల్స్. చాలా బాగుంది నిజంగా టేస్ట్ అయితే. చూడండి అక్కడ మూకుడు ఎంత పొగలు వచ్చేసి ఎంత వేడిగా ఉందో. చాలా వేడిగా ఉందండి. మేము అక్కడ నించున్నామేమో చాలా వేడి వచ్చేసింది. మనం మామూలుగా ఇంట్లో వంట చేసేటప్పుడే కొంచెం వేడిగా ఏదన్నా తగిలితే అమ్మ బాబోయ్ అంటాము. కానీ అంత వేడిలో అతను అలా చేస్తున్నాడంటే అమ్మో చాలా వేడిగా ఉందండి. కానీ నైట్ టైము 10 దాకా పొయ్యి దగ్గర ఉండి వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకోవాలండి నిజంగా. మనకు చేసిస్తే 2 నిమిషాల్లో తినేస్తామండి. కానీ చూసారా అంత వేడిలో ఎలా కష్టపడుతున్నాడో అన్నయ్య. ఆగండి అలా చూసి వెళ్ళిపోతున్నారేంటి? మీకు కొంచెం కూడా డౌట్ రాలేదా? ఫస్ట్ ఏమో అంకుల్ అంది, ఇప్పుడేమో అన్నయ్య అంటుంది అనేసి మీకు డౌట్ వచ్చే ఉంటుంది. అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ షాప్లోనికి వచ్చి వీడియో తీసుకోమంది అయితే వీళ్ళ నాన్నగారు అయ్యి ఉండొచ్చు, లేదంటే షాప్ ఓనర్ అయ్యి ఉండొచ్చు. అతను అంకులే, కానీ అతను వీడియో తీయలేదు. ఇప్పుడు నూడిల్స్ చేస్తుంది మాత్రం అన్నయ్య. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? మొత్తానికైతే నూడిల్స్ చేయడం అయిపోయిందండి. ఇంక నూడిల్స్ పార్సెల్ తీసుకొని అయితే మేము మా అత్తయ్య గారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ప్లేట్లు ఇచ్చుకొని.
ఇంకా పిల్లలందరికీ పెట్టేసి మేము కూడా అక్కడే కూర్చొని అయితే తిన్నామండి. నిజంగా నూడిల్స్ చాలా టేస్ట్‌గా ఉంది. నాకైతే నచ్చిందండి. మా ఈశ్వర్ కూడా ఒప్పుడుగా కూర్చొని తింటున్నాడండి. ఇంకా మేమందరం కూర్చొని అయితే నూడిల్స్ తింటూ ఉంటున్నాము. ఈలోపు మా మేనల్లుడైతే ఒకటి తీసుకొచ్చాడండి. అదేంటంటే దాని పేరు వచ్చేసి షవర్మా అంటారు. చపాతీలా చేసి దాంట్లో చికెను అలాగే క్రీము కట్ట వేసి రోల్ చేస్తారు. దీని వీడియో లాస్ట్‌లో ఉంటుంది చూడండి ఒకసారి. అది అందరికీ కొంచెం కొంచెం టేస్ట్ అయితే చూపించాడు. ఇది కూడా ఫస్ట్ టైం అండి నేను తినడం. ఇంతకుముందు ఎప్పుడు తినలేదు. ఇది కూడా చాలా బాగుంది. రాజమండ్రికి కనుక ఎవరైనా వెళ్తే కనుక నా సబ్స్క్రైబర్లు కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కనుక వెళ్తే కనుక ఈ ఫుడ్ సెంటర్కి అయితే వెళ్ళండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నూడిల్స్ ఏంటి, షవర్మా ఏంటి, అలాగే చికెన్ పకోడీ కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చాము. అలాగే ఫస్ట్ తిన్న పానీపూరి కానీ చాలా బాగుందండి టేస్ట్. మొత్తం మీద అయితే మా మేనగోళ్ళు మొత్తం టేస్ట్లన్నీ అయితే చూపించేసింది. ఫైనల్గా అయితే ఫుడ్ అయితే టేస్ట్ చేసేసామండి. అది అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఐస్ క్రీమ్ తీసుకుందాం అనేసి మా మేనగోళ్ళు అయితే ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చింది. అలాగే మాకు డ్రింకులు. పిల్లలందరికీ అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటుంది, చాక్లెట్ ఫ్లేవరు. ఈలోపు మా వదిన నన్ను ఈ షాప్ దగ్గర పిలిచిందండి. అవతల పక్క ఉన్నాను. ఇంక ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఒక గేమ్ ఉంది. ఈ గేమ్లో గెలిస్తే కనుక ఒక డ్రింక్ అనేది ఫ్రీగా ఇస్తారు. మీకు వాటర్ కనిపిస్తుంది కదండి ఒక బౌల్లో. ఆ వాటర్లో గ్లాస్ పెట్టారు, చిన్న గ్లాసు, గాజు గ్లాసు. ఆయన 10 రూపీస్ కాయిన్ ఇస్తారు. ఆ వాటర్లో మనం వెయ్యాలండి. కరెక్ట్గా గ్లాస్లో పడాలి. అందులో కనుక పడి మనం గెలిస్తే ఒక డ్రింక్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇలా మా వదిన నా చేత ఇందామనేసి పిలిచింది. మా వదిన నా చేత అయితే ఆడించిందండి. అది కరెక్ట్గా పడుతుందని అయితే నమ్మకం లేదు. ఎందుకంటే వాటర్లో వేయడమే అది వంకిలుగా తిరిగి వెళ్తుంది. ఏదో దేవుడి మీద భారం వేసి అయితే వేసాను. అది కూడా పడేటప్పుడు అది బౌల్కి తగిలి గ్లాసులో పడిందండి. అసలు పడుతుంది అనుకోలేదు. కానీ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత హ్యాపీ అంటే ఫస్ట్ టైం అది కూడా నేను ఆడడం. నిజంగా నాకు భలేగా అనిపించింది ఈ గేము. పడుతుందని నమ్మకంతో వేయలేదు. దేవుడా అనుకుంటూ వేసాను.
ఆ వేయడమే అది బౌల్కి తగిలి గ్లాస్లో పడింది. మీకు అది పడడం కనిపించలేదండి, ఎందుకంటే మా వారు నేను వేస్తానా లేదని నా వంకే తీశారు. వేసేసరికి నా ఎగ్జైట్మెంట్ చూసి ఇంతకీ తీయడం మర్చిపోయారు, అందుకే మీకు అది కనిపించలేదు. ఇంక మా వదిన మాకంటే ముందెళ్ళి మా అత్తయ్యగారు వాళ్ళకి చెప్పేసింది ఆ కాయిన్ పడింది అనేసి. మా అత్తయ్యగారు అయితే నవ్వేసుకుంటున్నారు. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ గేమ్లో నేను అలా గెలుస్తానని. వెళ్తుందో వెళ్ళదో అని నార్మల్గా వేసాను, కానీ కరెక్ట్గా గ్లాస్లో పడింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మా మేనగాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఆడంది గేము, అలాగే ఎప్పుడు టేస్ట్ చేయింది తినిపించింది. చాలా బాగా అనిపించింది నాకు ఈ ట్రిప్ అయితే. ఇప్పుడు మన చేతికి ఒక గ్లాస్ డ్రింక్ ఇచ్చారు కదండి, అదే ఫ్రీగా వచ్చింది. ఇంక మొత్తం మా వదిన, నేను, అలాగే మా వారైతే టేస్ట్ చేసాము. డ్రింక్ కూడా బాగానే ఉంది. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫుడ్డు అలాగే డ్రింకులు గట్టా అన్నీ అయితే ఇక్కడ అయిపోయినాయండి. చూసారా, ఇదే షవర్మా ఫస్ట్ చెప్పాను కదా ఆ వీడియో అండి ఇది. ఇంక ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకో పార్క్ అనేది వెళ్ళాము, అది గార్డెన్ పార్కు. అక్కడ కూడా చాలా బాగుంది, ఆ వీడియో కూడా చూసేద్దాం. ఇదేనండి గార్డెన్ పార్కు. మొత్తం లైటింగేనండి, ఏమీ ఉండదు. పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల లాంటివి గట్రా ఏమి ఉండవు, కానీ లైటింగ్లన్నీ చూడండి. మనకి దీపావళి రోజున మొత్తం ఊరంతా ఎంత లైటింగ్తో ఉంటుందో అంత లైటింగ్లతో ఉంటుందండి లోన. చూసారు కదా, చుట్టూ యానిమల్స్, అలాగే మనకి చెట్లకి లైటింగు, అలాగే కింద మొత్తం గడ్డి ఉండి ఆ గడ్డిలో ఫ్లవర్స్కి లైటింగు, చుట్టూ లైటింగులతో చాలా బాగుందండి. ఒక ఊరు దీపావళి పండుగ చేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉందండి. మా వదినాలు ఎక్కారు కదండి, అవి రౌండ్గా ఉన్న దగ్గర మనం దేని మీద అడిగేస్తే దాని మీద కలర్స్ మారుతూ ఉంటాయి. అక్కడ కూడా చాలాసేపు ఆడుకున్నారు పిల్లలు. ఇంకా మా అత్తయ్యగారు అయితే అక్కడ లైట్ దగ్గర అయితే కూర్చున్నారు. గ్లో గార్డెన్ పార్క్ అండి దీని పేరు వచ్చేసి. రాజమహేంద్ర ఊర్లో అయితే ఇది చాలా స్పెషల్గా అయితే ఉంది. ఈ మధ్యలో కొత్తగా స్టార్ట్ చేశారంట ఇది, కానీ చాలా బాగుంది లైటింగులతో అయితే. మా పిల్లలు నడుస్తున్నారు కదా, ఇది కూడా అడుగు వేసే దగ్గర అయితే లైటింగ్ వస్తుంది, అలాగే మ్యూజిక్ కూడా వస్తుందండి, సాంగ్ కూడా వస్తుంది వాళ్ళు నడుస్తుంటే. ఇక్కడ కూడా చాలాసేపు అయితే ఆడుకున్నాను. ఇంక నేను మొత్తం అయితే వీడియో స్లోగా తీసుకుంటూ వెళ్ళాను. ఈ లైటింగ్లు చూసి చాలా బాగుంది, దీపావళి ఉన్నట్టుందండి నాకైతే. చెట్లకు కూడా ఫ్లవర్స్ టైపు లైటింగ్లు మొత్తం చుట్టేసారండి. అవి చెట్లు కాదు, ఓన్లీ ఎండిపోయిన పుల్లల టైప్ ఎలా ఉంటాయి అలాగే వాటి చుట్టూ ఫ్లవర్స్ టైప్ అయితే లైటింగ్లు చుట్టేశారు మొత్తం. చాలా బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది కూడా. చూసారండి, అన్నీ రోజ్ ఫ్లవర్సేనండి.
అది కూడా కింద మొత్తం గడ్డి వేసేసి అందులో ప్లాస్టిక్ రోజ్ ఫ్లవర్స్ పెట్టి అందులో రకరకాల లైటింగ్లు పెట్టారండి. చూడడానికి చాలా బాగుంది. అటు సైడ్ ఏమో వేరేలాగా, ఇటు సైడ్ వేరేలా పెట్టారు. చాలా బాగా అనిపించింది లైటింగ్లు. పిల్లలు కూడా ఆడుతున్నారండి. ఇప్పుడు వాళ్ళు నడిచేది కూడా మ్యూజిక్ వస్తుంది, అలాగే కలర్స్ కూడా మారుతూ ఉందండి. మొత్తం చుట్టూ లైటింగ్ సెట్ అండి, అసలు ఇంకేమీ లేదు. ఆ మ్యూజిక్ కూడా చాలా స్లోగా చాలా బాగా వస్తుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఎప్పుడన్నా రాజమండ్రి కనుక వెళ్తే కనుక ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దండి. ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుద్ది. అది కూడా సాయంత్రం మాటలైతేనే చాలా బాగుంటుంది. చూడండి ఫ్లవర్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మనం ఇక్కడ కూర్చొని ఒక సాంగ్ అనేది వేసుకోవచ్చు, అలాగే సెల్ఫీలు దిగొచ్చు. చూడండి ఏనుగులు కూడా అందులో లైటింగ్స్ బంగారపు రంగు పెట్టారండి. ఏనుగులు కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూసారా. నిజంగా నాకు బాగా అనిపించింది. చూసారా రోజ్ ఫ్లవర్స్ దగ్గరికి మీకోసమే తీసానండి, ఫ్లవర్స్ కనిపిస్తుందని. కానీ కొంచెం లైటింగ్కి అయితే క్లారిటీగా కనపడలేదు. చుట్టూ చెట్లకేమో గ్రీన్ కలర్ పెట్టారు, మధ్యలో చెట్లకైతే పింక్ కలర్ పెట్టారండి. వీటికి మొత్తం ఫ్లవర్స్ టైపు లైటింగ్లు పెట్టి అల్లేసారండి. ఆ పింక్ కలర్ చెట్లను చూసేసరికి చాలా బాగా అనిపించింది. అది కూడా అలాగే మనం కూర్చుండే సీట్లు కూడా లైటింగ్లే పెట్టారండి. అది వైట్ కలర్ పెట్టారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ పెట్టారేమో. నిజంగా దీపావళి పండగలాగా అయితే కనిపిస్తుంది. నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలాసేపు ఎంజాయ్ చేసి అయితే వెళ్తారు, అంత బాగుంది.
మొత్తం మీద అయితే మాకు ఈరోజు ఇలా గడిచిందండి. చాలా హ్యాపీగా గడిచింది. అక్కడ ఫుడ్ సెంటర్ దగ్గర అలాగే ఇక్కడ గ్లో గార్డెన్ పార్క్ అండి పేరైతే. ఇక్కడ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలాసేపు అయితే ఆడేసుకున్నారు మా పిల్లలైతే. ఇంక మేమైతే ఇంక టైం అయిపోయిందనేసి ఇంక బయటికైతే వెళ్ళిపోతున్నాము. మీరు బయట చూసినా సరే మొత్తం లైటింగ్లే కనిపిస్తాయండి. చెట్లకి కట్ట చూసారా ఎదురుగా బెలూన్స్ టైపు ఎలా పెట్టారో అది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడ మా వారు మా బాబు నించొని అయితే ఫోజులు ఇస్తూ ఫోటోలు అయితే తీసుకున్నారు. చెట్లకు కూడా చూసారా ఎలా చుట్టేసారో మొత్తం లైటింగేనండి. చాలా బాగుంది. మొత్తం మీద అయితే ఈరోజైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.